హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో జస్ట్ బేర్ విత్ మై వాయిస్ అండి, కొంచెం కోల్డ్ కాఫ్ వల్ల గొంతు మారిపోయిందనమాట. అండ్ ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అండ్ చాలా డేస్ తర్వాత ఒక మంచి పపాయ దొరికింది ఇక్కడ జర్మన్ స్టోర్స్లో. అప్పుడప్పుడు పెడతాడు, బట్ ఎప్పుడు పచ్చిగా పెడతాడనమాట. ఈసారి కొంచెం ముగ్గింది కనిపిస్తే తెచ్చుకున్నాం. అండ్ పపాయ ఇక్కడ దొరుకుతుంది, కానీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. చిన్న సైజ్ కాయలే 500 అలా ఉంటాయి నిజంగా చెప్పాలంటే. సో నా చేతిలో ఉన్నది అంతే అనమాట. సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ నాకు ఆ పచ్చివి తెచ్చుకొని ముగ్గు పెట్టుకొని పాడైతేమో అన్న దానివల్ల ఎప్పుడు ఏమంటారు తీసుకోవడానికి ఇష్టపడను. బట్ చూడంగానే ముగ్గినట్టు అనిపించింది, సరే ట్రై చేద్దామని తీసుకొచ్చాను. ఒక చిన్న పార్ట్ అయితే పాడైంది కానీ బట్ పపాయ అయితే సూపర్ స్వీట్గా ఉంది. నేను మా హస్బెండ్ ఆఫ్టర్ ఇయర్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇండియా వెళ్తే తప్ప ఇలాంటివి తినలేం కదా. బట్ చాలా 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 స్వీట్గా ఉంది. అండ్ దక్షిత్ పక్కన కూర్చొని అడుగుతున్నాడు అనమాట, ఇదంతా ఏంటి, లోపల ఏంటి ఇవన్నీ అని. సో సీడ్స్ అది ఇది అని చెప్తున్నాం అనమాట. వాడికి అందులోంచి ప్లాంట్స్ వస్తాయంటే వెళ్ళి మట్లేద్దామా అని అడుగుతున్నాడు. అండ్ ఇక్కడ ఇంకా బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ కూడా వాటర్లో సాల్ట్ వేసేసి పెట్టేశాను కాసేపు. అండ్ సమ్మర్స్లో వీలైనంత ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను సమ్మర్స్ వస్తే వింటర్ కన్నా చాలా ఎక్కువ తింటాం ఇంట్లో. ఎందుకంటే ఫుడ్ తినబుద్ధి అవ్వదు ఆ వేడికి. అండ్ కారాలు ఇవన్నీ పెద్దగా తినాలని అనిపించదు. ఎక్కువ దాహంగా చల్లగా తాగాలనిపిస్తుంది. సో పిల్లలు కూడా ఇంకా ఇప్పుడు 6 డేస్ అనమాట మాకు అవి చెప్పాలంటే. ఇంకా 1 వీక్ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా దానివల్ల ఇంకేవో ఒకటి ఫ్రూట్స్ ఎక్కువే ఉంటాయి, జనరల్గానే ఎక్కువే ఉంటాయి. అండ్ ఇక్కడ మొన్న కోకోనట్ తాగామని చెప్పాను కదా, దాన్ని చట్నీ గింజేసాను. మా హస్బెండ్కి ఫేవరెట్ ఏదైనా ఉందంటే కొబ్బరి చట్నీ. తనకి చాలా ఇష్టం అనమాట. చాలా రేర్గా చేస్తూ ఉంటాను. సో అది చేశాను. అండ్ రాగి దోశ పిండి బ్యాటర్ వేసాను అనమాట. లాంగ్ వీకెండ్ వచ్చింది అప్పుడు. ఇంకెలానో హాలిడేస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా రెగ్యులర్గానే వేస్తున్నాను చెప్పాలంటే. అంటే ఎవ్రీడే ఉంటుందని కాదు, బ్రేక్ ఇచ్చి మంత్లీ ఒక 2-3 టైమ్స్ అన్నీ ఖచ్చితంగా వేస్తున్నాను రాగి దోశ. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే అదే. అండ్ ఇక్కడ బార్లీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఎవరో ఒకళ్ళు అడిగారండి, బార్లీ ఎలా చేస్తున్నా చూపించండి అని. సో నేనైతే ఆ పిల్లలు తాగట్లేదు, నేను మా హస్బెండే అనమాట. అషి కొంచెం ఎప్పుడైనా తాగుతుంది, దక్షిత్ తాగడు. సో కొంచెం తీసుకున్నాను. అవి మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక నేను తీసుకున్న బౌల్ సైజ్ మొత్తం తీసుకుంటాను అనమాట వాటర్. ఎందుకంటే అది ఎంత వాటర్ కలుపుకుంటే అంత బాగుంటుంది. సో దాన్ని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. అది గింజలు డబల్ సైజ్ అవుతాయి. అయ్యాక కొంచెం సాల్ట్ కలుపుకొని తాగేసేయడమే అనమాట. చాలా బాగుంటుంది నిజంగానే. నాకు గంజి నీళ్ళు తాగిన ఫీలింగ్ వస్తుంది, నాకైతే చాలా ఇష్టము. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేస్తామన్నమాట. సో దోశలోకి నేను నువ్వుల కారం పొడి అండ్ ఏమంటారు మునగాకు పొడి, ఈ 2 కూడా వేసుకుంటున్నా. పిల్లలకు కూడా వేసి పెట్టేస్తాను, వాళ్ళు కూడా బాగానే ఇష్టంగానే తింటున్నారు. మంచి క్రిస్పీగా ఎర్రగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అండ్ ఫస్ట్ అయితే పిల్లలకి అండ్ మా హస్బెండ్కి వేసి ఇచ్చేసాను. అసలు ఆయొచ్చిందా నీకు? టయర్డ్ ఉన్నావా? ఆయొచ్చిందా? ఏం చేస్తావు మరి? తినేసి ఆడుకుంటావా? రెస్ట్ తీసుకుంటావా? చెప్పమ్మా. మెడిసిన్ వేసుకుంటావా? వెరీ గుడ్. నువ్వు హెల్ప్ చేయాలా వారు? నువ్వు జాగ్రత్త, అర్థమైందా? ఆల్రెడీ నీరసంగా ఉన్నావు, జాగ్రత్త. కేర్ఫుల్ దక్షిత్, ఓకే? ఇలా పట్టుకొని అంతేనా అషి? అంతేనా? దక్షిత్ నువ్వు తిన్నావా దోశ? మరి రా, మరి
నానపెట్టేస్తారు లేరా. తినకుండా ఎందుకు వచ్చావు గార్డెన్లోకి? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? తినేసాక. అవునా? ఏంటమ్మా? ఆషిక్ కూడా 2 కొనలేదా? మీ దగ్గర ఫీల్ ఏమన్నా మా శాండ్ టాయ్స్ ఇంకా ఎక్కువ కొనుక్కోకూడదు. అందులో శాండ్ కన్నా మీ టాయ్సే ఎక్కువ ఉన్నాయి. శాండ్ పిట్ట జల్లిచ్చాలి కొంచెం. వేస్తాను. మీరంతా చుట్టుపక్కల అంతా కింద ఉంపేశారు, మరి వేస్తారులే నాన్న ఈరోజు. నువ్వురా, నాన్న పెడతారు. అషిదా దోస్ తినేసే ఆశమ్మ. దా కొంటానులే తర్వాత. ఇంకెక్కువ కొనుక్కోకూడదమ్మా శాండ్ టాయ్స్, చాలు. పైన కూడా అది దక్షిత్కి నీకు సపరేట్ కాదు, ఇద్దరికి జుజామెన్ అన్నీ. ఓకే, చెప్పులేసుకో అసలు, చెప్పులేసుకొనిరా. ఇద్దరికి షేరింగ్ అవి. ఓకే యా. ఏంటీ ఏంటి ఈ బోర్డు ఇక్కడ బయటికి తీసుకొచ్చి పెట్టాం అనమాట. ఇంకా ఇక్కడే ఆడుకుంటున్నారు కదా, డ్రా చేసుకుంటారని. ఏంటషి అంటున్నావు? చెట్టు మీద ఏం లేవు? ఫ్రూట్స్ లేవా? ఎక్కడికి వెళ్ళి? అదేంటది? బ్లూబెర్రీ వేస్తు. ఇట్స్ ఓకే, వదిలే. అషి ఇలా రా ఒకసారి. నాన్న నువ్వు మెడిసిన్ వేసేసుకున్నావా? మెడిసిన్ వేసుకుంటే లోపల పెట్టే. సరే, ఏదన్నా మాలించే నువ్వు. షేప్స్, నెంబర్స్. ట్రీ మాలెన్ చేస్తావా? వావ్, బిగ్ ట్రీ వేసావు నాన్న. అవేంటవి? బ్రాంచెస్ కదా? మ్యాంగోసా? ఓకే. అసలు బౌల్లో తెచ్చేసావా? మీ ఏం చేస్తున్నావు? వీడియో మాహిన్ చేస్తున్నావా? థ్యాంక్ యూ అషి. నీ ఫింగర్ పెట్టేసావు కెమెరా మీద. ఇలా తీసుకురా. అండ్ మా గార్డెన్లో ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, మేము మొన్న ఇవన్నీ తీసుకొచ్చేసాము. అప్పుడు వీడియో తీయలేదు నేను, అసలు ప్లేస్ లేదనమాట. ఇద్దరి ఫోన్లు కంప్లీట్గా వీడియోస్తో ఫిల్ అయిపోయి ప్లేస్ లేక ఇంక నేనేం షూట్ చేయలేదు. ఇవి తీసుకొచ్చి వేసుకున్నాం. యాక్చువల్గా ఇవన్నీ ఇంకా సార్ట్ చేయలేదు, బట్ కార్లోంచి తీసినప్పుడు జస్ట్ ఇలా పెట్టేసాం అనమాట. ఓవరాల్గా సార్ట్ చేద్దాంలే అన్నట్టు, లుక్ ఎలా ఉంటుందని జస్ట్ ఇలా పెట్టేశాము. అండ్ ఇటు బుజ్జి డస్ట్బిన్స్ తీసుకొచ్చి లోపల పెట్టాలి. అండ్ వీటితో ఇప్పుడు ఇంకొక బెడ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇవన్నీ పడేసేవి. అండ్ యా, ఇక్కడ కూడా కొంచెం వేసుకున్నాం అనమాట. ఇంకా సార్ట్ చేయాలి. అండ్ ఈ ప్లాంట్ ఒకటి పెట్టా, క్లిమాటిస్. ఇక్కడ అంతా ఎక్కించాలి నా ప్లాన్ ప్రకారం. సో అది ఇదంతా ఎక్కిద్దామని అనుకుంటున్నాను, కవర్ చేసేస్తుందని. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి, యా, ఈ స్టోన్స్ తెచ్చుకున్నాం అనమాట నిన్న. ఇవేంటంటే ఇక్కడ ఒక షేప్లో ఒక బార్డర్ లాగా చేద్దామని అనుకుంటున్నాం మేము ఇద్దరం. సో అందుకని నిన్న ఈ స్టోన్స్ అవి నిన్న మొత్తం నైట్ అంతా లోడ్ చేయడమే సరిపోయింది తెచ్చుకున్నాక. అన్లోడ్. ఇవి కొత్త స్టోన్స్, ఇవి బాగున్నాయి. సో ఇందులో సైజెస్ ఉన్నాయి, ఏవి సెట్ అయితే అవి వేసుకుందామని తెచ్చుకున్నాం. నాన్న డస్ట్బిన్స్ తీసుకొస్తున్నారు.
అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ మొత్తం సన్ఫ్లవర్, కాస్మోస్ ఇవన్నీ కూడా మొత్తం నేను ఇందులోకి షఫిల్ చేశాను. ఇది ఓన్లీ ఫ్లవర్ బెడ్ లాగా ఉండాలన్నట్టు. అండ్ అక్కడ ఒక 2 రోజ్ ప్లాంట్స్ యాడ్ చేశాను, నా పాతవి అప్పుడు బాల్కనీలో పెంచుకునేవి అనమాట. సో దీనికి ఒక బార్డర్ ఒక షేప్లో తీసుకొద్దామని అనుకుంటున్నాం. అదే చెయ్యాలి. అవన్నీ పడేసేయాలి. ఈ డస్ట్బిన్స్ ఇన్ని బిన్స్ ఉంటాయి, ఆ ప్లేస్లో పట్టాలి అవన్నీ. నాన్న క్యాప్స్ పెట్టుకొని రండి నాన్న. అషినో అక్కడి నుంచి అక్కడ ఎదురు నుంచి స్టార్ట్ చేయి. ఆ కట్ చేసినవి ఇలా పెట్టాలమ్మా. అది తిప్పు, అది అలా తిప్పు, ఇలాగా కొంచెం పంపేసావు. వెరీ గుడ్. ఇలా ఇలా వీటి నుంచి ఇలా ఒక షేప్లో తీసుకునిరా. మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అవును ఉండని బయటకేగా ఉంది నాన్న. మీరు ఎందుకురా, కూర్చోవచ్చు కదమ్మా. ఇంకా చాలే నాన్న, వద్దు, నాన్న తీసుకొస్తారులే. ఓకే వద్దమ్మా, పడేసుకుంటావు మీద. అషి నువ్వు వద్దు, టైర్డ్ ఉన్నావు కదా. ఇప్పుడు ఇలా అషి వద్దమ్మా, ఇంకా చాలు. సో మా హస్బెండ్ ఏమో అలా నుంచో పెట్టి చూద్దామని అంటున్నారు స్టోన్స్ ఉన్నంత వరకు. ఎందుకంటే ఇప్పుడు అవి కొంచెం వరకు భూమిలోకి వెళ్ళాలన్నమాట ఆగడానికి. అషి వాటి సరిపోతే పొడుగ్గా పెడతాం, ఒక షేప్ అరేంజ్ చేసుకొని, లేదంటే అడ్డంగా పెట్టాలి. అవి నుంచోట్లేదు అనమాట ఎత్తు పల్లాలు ఉండడం వల్ల. యాక్చువల్గా అవి మట్టి ఫిల్ చేయాలి, బట్ అందులో అన్ని చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం ఎదిగాక అప్పుడు మట్టి ఈక్వల్గా ఫిల్ చేద్దామని అనుకుంటున్నాం. ఇలాగా ఒక షేప్ తీసుకొద్దామని అనుకుంటున్నాం. ఇవైతే సరిపోయినాయి తెచ్చిన బ్రిక్స్. సో మనం మట్టి తవ్వి ముందు ఒక షేప్ అలైన్మెంట్ చూసుకొని ఇంక పెట్టేసుకోవడమే. పొడుగ్గా పెట్టేద్దాం అయితే. అదేలే, కొంచెం భూమిలోకి వెళ్తుంది కాబట్టి ఆ తర్వాత మనం లెవెల్ చేసుకోవాలి. సో అది ఓన్లీ ఫ్లవర్ గార్డెన్ లాగా అనమాట మా ఇంట్లో. ఇటు రోజెస్ ఉంటాయి కాబట్టి అది బల్బ్స్, నెక్స్ట్ ఇయర్ టులిప్స్ బల్బ్స్ ఇవన్నీ కూడా పెడతాం. సో ఫ్లవరింగ్ అంతా సమ్మర్లో ఇక్కడ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అటంతా వెజిటేబుల్ వేసాము, ఫ్రూట్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా. సో ఇటు రోజెస్, ఇది వాక్వే, అండ్ పిల్లలు సైకిల్ తొక్కున్నా ఇటు అంతా రావచ్చు, ఇది నడవడానికి. అండ్ ఇది ఫ్లవర్ గార్డెన్ అనమాట. యా షేప్ ఓకే చేసేద్దాం ఇప్పుడు. ఓకే. అండ్ పిల్లలిద్దరికీ ఫీవర్ అనమాట. ముందు రోజు స్ట్రాబెర్రీ ఫీల్డ్స్కి వెళ్ళాం, మీరు చూసారు కదా. వాడి నుంచి నాకు కోల్డ్ అంటుకుంది. అండ్ ఆషికి కోల్డ్ ఇలాంటివి ఏమీ లేవు. ఆల్ ఆఫ్ సడన్ మార్నింగ్కి ఇంకా ఫీవర్ వచ్చేసింది అనమాట. సో చాలా హై ఫీవర్ ఏం లేదు, బట్ ఫీవర్గా ఉంది ఇద్దరికి. అండ్ పిల్లలిద్దరు కూడా యాక్టివ్గానే ఉంటారు, ఫీవర్ ఉన్నా ఏమున్నా. అండ్ మాతో పాటు మేము పనులు చేస్తుంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ నాకు ఆ రోజు ఫుల్ కొంచెం ఏమంటారు హెడేక్ లాగా ఇంకా స్టార్ట్ అవుతాయి కదా కోల్డ్ నుంచి. ముందు రోజు రన్నింగ్ నోస్ అంటించాడు స్లోగా, ఈవినింగ్కి ఇంకా నెక్స్ట్ డేకి ఇలా అయిందనమాట. అండ్ ఇంకా మా హస్బెండ్ అది చేస్తూ ఉంటే బయట అసలు సూపర్ హాట్ ఉంది. ఇంకా నేను చేస్తూ ఉంటానంటే ఇంక నేను కుకింగ్ చేస్తున్నాను అనమాట, టైం అవుతుంది కదా అన్నట్టు. అండ్ ఈ పొడుగు వంకాయలు అయితే ఆఫ్లైన్లో దొరికినప్పుడు తెచ్చుకుంటాను, టేస్ట్ బాగా అనిపిస్తాయి.
అండ్ వంకాయలతో నాకు ఏ రెసిపీ అయినా చాలా ఇష్టం, బట్ గుత్తి వంకాయ అయితే మిస్ అవుతాయి. ఇండియన్ స్టోర్స్లో కొంచెం ముదిరిపోయినట్టు అలా అనిపిస్తే ఎప్పుడు వెళ్ళి చూసినా ఇంకా ఇండియా వెళ్ళినప్పుడు తింటా అనమాట. అండ్ నేను చేస్తుంటే ఇంకా అషి నాకు హెల్ప్ చేస్తా అని చెప్పి కూర్చుంది. పోన్లే కాసేపన్నా ఇంట్లో ఉంటారు అన్నట్టు అనుకున్నాము. ఇంట్లోనే పెట్టాలంటే అలా కూర్చొని ఆడుకోరు, సోఫా మీద ఉంటారు బాగాలేనప్పుడు. అదే మేము బయట పనులు వేసుకున్నా అంటే మాతో పాటు కూడా వాళ్ళు ఎంగేజ్ అవుతారనమాట. బుజ్జి ఒకసారి చూడు, ఒకసారి నీకు ఎలా అనిపించింది? ఇది నేను పెట్టిందేగా, నువ్వు ఎక్కడ మోడిఫికేషన్ చేసావు? పెట్టింది జస్ట్ ఏం చేయలేదు నేను అయితే. అలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. మనకి ఇక్కడ ఆ పేర్లు గుర్తు తెలియదు కానీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చే బల్బ్స్ ఉన్నాయన్నమాట. ఈ కార్నర్ అంతా మీకు మొన్న చూపించాను కదా ఈస్టర్ టైంలో వచ్చినాయి. అవి మిస్ అవ్వకూడదు అనేది నా ఫీలింగ్. సో వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా ఒక షేప్ తీసుకొచ్చాము. బుజ్జి షేప్ ఏదైనా ఓకే బుజ్జి, అంటే స్పెసిఫిక్గా ఉండదు కదా, మనకు నచ్చినట్టు మనం వేసుకోవడమే. ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ అప్పు ఉంది. అవును, ఇక్కడ అప్పు ఉంది కదా, సో మనం స్ట్రైట్ గా రావాలంటే ఇక్కడ కొంచెం తవ్వ ఇదంతా తీద్దాం. మట్టి తీసేసి స్టోన్స్ వరకు అన్నా లెవెల్ చేద్దాం. నేను ఆల్రెడీ మార్క్ వేసాను. నీకు ఓకే అనుకుంటే స్టోన్స్ అనేది తీసేస్తాను. నేను పెట్టిందే ఇది, నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. నేను అకార్డింగ్లీ బల్బ్స్ బట్టి పెట్టేశాను అంతే, కొంచెం కరుసు వచ్చేలాగా చూసుకొని. ముగ్గు పోసావా? దూరంలో వేయకు, దగ్గరలోనే వేసుకో. ఇప్పుడు వర్క్ చేస్తాను. ఓకే, ప్యారలల్గా అయితే పనులు చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఒక 1-2 వీక్స్ నుంచి ఓన్లీ గార్డెన్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండ్ సమ్మర్లో కొన్ని ప్లాంట్స్ పెట్టుకుంటేనే అవి గ్రో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంట్లో పనులు చేసుకుందాం, ఇప్పుడు వరకు చేసాం కదా అని ఇంకా గార్డెన్లోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఈ లోపు బార్లీ వాటర్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా ఎండలో డీహైడ్రేట్ అయిపోతాం అసలు. మాకు లిటరల్లీ ఎవ్రీ 10 minutesకి వాటర్ తాగాలనిపిస్తుంది అనమాట. ఎండలో పని చేస్తే అంత హాట్గా ఉంది. అంటే చెప్పాను కదండి, ఇక్కడ వేడి బాగా పుడుతుంది అనమాట. సో తనకు ఒక కప్పు, నేను ఒక కప్పు ఇస్తూ వంట చేస్తూ ఇంకా పిల్లల్ని పైన పజిల్ ఏదో ఒకటి ఆడుకోమని ఇంకా బయట పనులు స్టార్ట్ చేసాము. అండ్ ఆలు వంకాయ టొమాటో ఇది మా ఫేవరెట్ రెసిపీ అనమాట. మా హస్బెండ్ పెళ్ళికి ముందు అసలు వంకాయ తినేవాళ్ళు కాదు. పెళ్ళయ్యాక నా చేతితో నేను 3rd డేనే ఎప్పుడో ఫస్ట్ వంటకం అదే చేశాను. అప్పటి నుంచి తనకు అది చాలా ఇష్టం అనమాట. అడిగి మరీ చేయించుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకా మ్యాంగో ఒకటి తీసి పెట్టాను, వాటర్లో వేసి పెట్టే ఉంచాను అనమాట. నేను బయట పనులు చేసుకొని వచ్చేలోపు వీళ్ళిద్దరూ దాన్ని పీల్ చేయడానికి ట్రై చేసి మొత్తం మెత్తగా చేసేసారనమాట కాయ మొత్తం. ఆ రోజే ఫస్ట్ కాయ తీయడం, ముందు రోజే కదా తీసుకొచ్చాము. అసలు అన్ఎక్స్పెక్టెడ్ టేస్ట్, చాలా 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 బాగుంది బంగినపల్లి. పిల్లలిద్దరూ ఫీవర్ వల్ల తినలేదన్నమాట. ఇష్టంగా అడిగారు కానీ ఒక్కొక్క ముక్క తిని ఇంకొద్దనేసారు. దక్షిత్కి జలుబు ఒకటి కదా, దగ్గు, సరేలే మంచిదే ఇంక తినకపోతే అని ఇంక వేరే ఫ్రూట్స్ వాళ్ళు తినేవి తిన్నారనమాట. ఇంక నేను మా హస్బెండే తిన్నాము. అండ్ నాకు పెరుగన్నంలోకి అయితే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ ఇంకా ప్యారలల్గా మా హస్బెండ్ ఇంకా చాలా ఎండగా ఉంది, సాయంత్రం కంటిన్యూ చేద్దామంటే సరే ఐస్ క్రీమ్ చేద్దామని ముందు రోజు స్ట్రాబెర్రీస్ తెచ్చాం కదా, ఆ రోజంతా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. సో అక్కడ బయట పెట్టాను అండ్ ఇంటికి వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో మార్నింగ్కి ఆ ఎండకో గుబులకో ఏమో కొంచెం కమిలిపోయినట్టు అయిపోయి, యాక్చువల్గా నేను ఇవి తీసుకొచ్చింది ఐస్ క్రీమ్స్ చేద్దామని. ఇంకా మార్నింగ్ బాగున్నాయి ఒక 4 ఫ్రూట్స్ వాళ్ళు తినడానికి కొన్ని తీసేసి ఇంక మిగిలినవన్నీ ఐస్ చేసేస్తున్నాను అనమాట. ఇవి తెచ్చిందే ఆ పర్పస్ కోసం. అన్ని స్ట్రాబెర్రీస్ 1-2 డేస్లో కంప్లీట్ చేయలేము. అండ్ ఇంకా సమ్మర్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకి ఐస్ చేస్తున్నాను అనమాట. సో వాటర్లో సాల్ట్ వేసుకొని కడిగేసుకొని ఇంకా నేను డైరెక్ట్గా స్మూతీ బ్లెండర్లో వేసేసుకుంటున్నాను. అంతేనండి, ఇందులో ఒక పించ్ ఆఫ్ వాటర్ కానీ హనీ కానీ షుగర్ కానీ ఎక్సెట్రా ఏమీ యాడ్ చేయను. దీనివల్ల నేను చెప్తాను, అంటే మేబీ బాగా పెద్ద పిల్లలకైతే వాళ్ళకి ఆ షుగర్స్ టేస్ట్ అవి తెలుస్తాయేమో,
మా పిల్లలైతే ఇవి తీపిగా లేవు, స్వీట్‌గా లేదని అస్సలు ఫీలింగ్ లేదు. వాళ్ళకి ఆ రియల్ ఫ్రూట్ తెలుస్తుంది. అండ్ ఏ ఫ్రూట్‌లో అయినా షుగర్ వేయకపోయినా చక్కగా తింటున్నారనమాట. అండ్ ఇలా ఇంట్లో చేయడం అలవాటు చేసేసిన తర్వాత బయట ఎప్పుడైనా పొరపాటున ఏమైనా ఐస్ తింటే వాళ్ళకి చాలా షుగర్ ఉన్నట్టు తెలుస్తుందనమాట డిఫరెన్స్. దక్షిత్ అయితే లిటరల్లీ చెప్తున్నాడు బయట ఐస్ బాగోదని. అలా అంటే ఆ డిఫరెన్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈవెన్ మాకు కూడా తెలిసింది ఇంట్లో అలవాటైపోయి. సో ఇంకా నేనైతే ఇంకా అన్నీ బ్లెండర్లో వేసుకున్నా. ఇనీషియల్గా అసలు వాటర్ లేకుండా నలగడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మిక్సీ అందుకోవాలి కదా, అందుకే నేను బాగా షేక్ చేస్తే సాఫ్ట్ అయిపోతాయి కదా. సో దాని నుంచి కొంచెం ట్రై చేసి బ్లెండ్ అవుతాయి అనమాట. వాటర్ వేస్తే మళ్ళీ ఆ ఉన్న కొంచెం స్వీట్నెస్ కూడా పోతుంది కదా అన్నట్టు. అండ్ నాకు వేయడానికి ఎక్కువ పాప్సికల్స్ లేవండి. నేనైతే ఇంకా ఇవి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. సో పాప్సికల్స్ బ్యాగ్స్ అనమాట, ఇందులోనే వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ అవి 1.2 1.5 కేజెస్ స్ట్రాబెర్రీస్. సో అవి మొత్తం చేస్తే ఇంకా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఒక 10 పాప్సికల్స్ అయ్యాయి. టేస్ట్ అయితే చాలా ప్యూర్గా చాలా బాగుంటాయి. అండ్ ఈవెన్ వీటినే మనం స్మూతీస్లో కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు అయితే ఇష్టంగా తింటారని చెప్పి ఇంకా వాళ్ళకి చేస్తే ఇవి 10 అయ్యాయి అనమాట. వీటిని ఎవ్రీ టైం వాళ్ళు తినేటప్పుడు ఒకదాన్ని 2 హాఫ్లు చేసి ఇస్తాను. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ నాకు ఎప్పుడైనా బాగా తినాలి అని అనిపించినప్పుడే తింటాను. బట్ మోస్ట్లీ వాళ్ళకే ఉంచేస్తాము. చిన్నప్పుడు డేస్ గుర్తొస్తాయి నాకైతే. బాగానే తవ్వేది నాన్న. హెల్ప్ మన దగ్గర ఇది టూల్ ఉంది అది టూల్తో వచ్చిందా? నేను పెట్టినా అవి పెట్టు స్టోన్స్ అవి ఆ చివరి నుంచి ఫస్ట్ తడిపితే బెస్ట్. తడిపి పెడదామా? అప్పుడు కొంచెం తడిపితే మట్టి కూడా తోసేసి మళ్ళీ అప్పుడు తడిపి చాలా కిందకి తీసేవనిపించలేదు నీకు బుజ్జి? ఏంటి? మా గార్డెన్ అయితే అప్డేట్స్ చేస్తూనే ఉన్నాము. మాకున్న స్పేస్కి, మాకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి అండ్ బడ్జెట్లో ఎలా చేయాలి ఏంటి అన్నీ చూసుకుంటూ చేసుకుంటున్నాం అనమాట. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి లైవ్లీగా కొంచెం గ్రీనరీ మనకేం కావాలో ఆ ఎలిమెంట్స్ ఉంటే చాలా అని అనిపిస్తుంది. సో మేము ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని బల్బ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ ఇంటికి ఎదురుగా కాదు, బట్ స్టిల్ నేను కిచెన్లో చూసినా మాకు వ్యూ బాగుంటుంది అండ్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు మాకు అనిపించింది. అందుకనే ఆ ఏరియాని స్పెసిఫిక్గా కదపకుండా అక్కడే వేసేసుకుందాం ఇంక ఫ్లవర్స్. అండ్ ఈ సెప్టెంబర్ అక్టోబర్కి తులిప్ బల్బ్స్ అవన్నీ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ నా దగ్గర బల్బ్స్ అన్నీ కూడా వేసాం. బట్ వీఆర్ లిటరల్లీ వెయిటింగ్ అండి, మేము వేసినవన్నీ ఎప్పుడు బ్లూమ్ అవుతాయా అని. సో ఇక్కడ కూర్చొని వెళ్ళి పని చేస్తున్నాం అనమాట. నాకు ఆల్రెడీ ఫీవరిష్గా బాడీ అంతా కొంచెం స్టార్ట్ అయింది. సో ఎక్కువసేపు పని చేయలేకపోతున్నాను అనమాట. ఇంక మా హస్బెండ్ నువ్వు కూర్చో మధ్యలో రా అని చెప్తే ఇంకా స్లోగా చేస్తున్నాం అనమాట వర్క్ అయితే. అండ్ ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ అనుకుంటా, అరౌండ్ 4 o'clock ఏమో చేస్తున్నాము. అండ్ దక్షిత్ నిజంగా వాళ్ళ డాడీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాడు. అఫ్కోర్స్ మేము కూడా ఒకదానికొకటి ప్రేస్ చేసుకుంటూ ఉంటాము. తను చెప్తున్నాడు అనమాట అలా చేస్తుంటే, వావ్ నాన్న చాలా గుడ్ వర్క్ నాన్న, చాలా బాగా చేసావు నాన్న. మేము చెప్తూ ఉన్నాయి పిల్లలు మనకి రిపీట్ చేస్తూ ఉంటారు కదా. సో ఏం చేసినా ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నా ఫస్ట్ వాడే నోటీస్ చేస్తాడు ఇంట్లో, వావ్ అమ్మ నీ డ్రెస్ చాలా బాగుందమ్మా, లేకపోతే వావ్ నాన్న నువ్వు చాలా బాగా చేసావు నాన్న. ఇది ఏం చేసినా అంతే. ఇంట్లో రెనోవేషన్స్ చేస్తూ ఉంటాం కదా, ఎంత బాగా అనిపిస్తుందో, మన రిఫ్లెక్షన్స్ని చూసుకున్నట్టు ఉంటుంది పిల్లల్లో. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అప్పుడైతే ఇక్కడ అదే పొగుడుతూ ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఆ బార్డర్ కట్టడం అయిపోయిందనమాట. మాకు యాక్చువల్గా ఫౌంటైన్ పెట్టుకునే ఒక ప్లేస్ హైగా ఉంటుంది ఈ గార్డెన్లో, అంతకు ముందు నుంచే ఉందన్నమాట. వుడ్ ప్లాంక్ ఉండి ఇంకా అది రిమూవ్ చేయాలనుకున్నాం, ఎందుకంటే ఈ టైల్స్ దానివల్ల సెంటర్కి లేవన్నమాట. అమ్మ బాబోయ్ ఇది తీసే వరకు తెలియలేదు ఇంత టైం తీసుకుంటుందని. పైన చెక్క ఎలా అయినా పీకారు, బట్ ఇది లోపలికి చాలా లోపలికి ఒక రాడ్ లాగా పెట్టారనమాట. సపోర్ట్ సిస్టమ్ బాగుండాలనో ఏమో, అసలు తవ్వే కొద్దీ వస్తూనే ఉంది. ఎంత టైం పట్టిందో, మోర్ దెన్ 1 hour పైనే పట్టిందనమాట.
అండ్ చేసి పాపం తను అలసిపోతున్నారు. ఆ డెప్త్కి ఎక్కువ తీయలేకపోతున్నాము, అది ఎంత పీకినా రావట్లేదు, సపోర్ట్ లేదు. అండ్ ఈలోపు ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. అరౌండ్ 7 అలా అయిపోయింది. సన్ పోయాక వాటర్ ఆ టైంకే పోస్తున్నాను, 7-7:30, ఒక్కొక్కసారి 8కి కూడా పోస్తున్నాను. అంటే ఎండ తగ్గితేనే బెటర్ కదా అన్నట్టు. అండ్ ఇంకా ఆషి వీళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట వాటర్ పోయడం. ఇంకా వాళ్ళే సెల్ఫ్గా పోసేస్తున్నారు. జస్ట్ సీడ్లింగ్స్కి అండ్ సీడ్స్కి మాత్రం నేను పెడుతున్నాను అనమాట. ఇంకా తను వాటర్ చేస్తా అంటే ఇంకా మొత్తం ఎక్కడెక్కడ తడపాలి ఏంటి అవన్నీ చెప్తున్నాను. సో మోడ్స్ అవి పెట్టుకొని చక్కగా వాటర్ పోసేస్తుంది. అండ్ నాకైతే భలే అనిపిస్తుంది. అంటే కొన్ని హ్యాబిట్స్ నేను నా పిల్లల్లో చూసుకోవాలి అని అనుకుంటాను. కోర్స్ నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏం లేవు. అందులో ఈ ప్లాంట్స్ ఒకటి అనమాట. నేను రీసెంట్గా చాలా మార్పు అబ్జర్వ్ చేశాను వాళ్ళల్లో. పాట్స్లో చిన్న చిన్న మట్టి తీసుకొచ్చి ఇంట్లో చిన్న చిన్న సీడ్స్ కానీ ఏదైనా వెజిటేబుల్ ఏమన్నా వచ్చినా అవి తీసుకెళ్ళి పెట్టేసి వాటర్ పోసేస్తున్నారు అనమాట వాళ్ళు. నాకు భలే అనిపించింది. అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇటు సైడ్ అంతా రోజ్ పెట్టాను కదా, సో దీనికి బ్లాక్ షీట్ ఆర్డర్ చేశాను అనమాట. సో అండ్ స్టోన్స్ కూడా తెచ్చుకోవాలి, దానివల్ల ఈ పని ఒకటి ఆగింది. ప్రస్తుతానికైతే మధ్యలో టైల్స్ అవి అలైన్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ దానికి కూడా ఇంకా ఎక్స్ట్రా పని ఉంది. బట్ అంతవరకు అయితే చేస్తున్నాము. అండ్ చూసారు కదండి, చాలానే తవ్వుతూ ఉన్నాం అనమాట. సెంటర్లోకి మేము వచ్చేస్తుంది అన్నట్టు కొంచెం కొంచెం తీస్తూ ఉన్నాము, లేకపోతే చాలా పెద్దదే తవ్వాల్సి వచ్చేదన్నమాట. ఇంత లోతు తవ్వాం, చాలా తవ్వాం లోతు. మీకు వీడియోలో ఎంత కనిపిస్తుంది నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ ఇంకా రావట్లేదు అది. ఎంత లోతుకేసారో దాన్ని. అండ్ ఈరోజు అప్డేట్ ఇస్తాను. లైక్ ధనియాలు అయితే ఏమీ రాలే యాజ్ ఎక్స్పెక్టెడ్, ఇంకా టైం పడుతుందేమో. అండ్ మెంతులు కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చేస్తూ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ స్ప్రౌట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇంత ఎండకి వస్తాయి రావా అనుకున్నాను కానీ బాగానే వస్తున్నాయి. అండ్ పుదీనా నిలబడిందని అనుకుంటున్నాను. సో ఇలా కొన్ని ట్రాన్స్ఫర్ చేసకపోతాయి కూడా, సో బట్ స్టిల్ ఓకే. అండ్ ఇది ఐ థింక్ ఇది గోంగూర ఒకటే సీడ్ వచ్చింది అనుకుంటున్నాను. ఇది గోంగూరనే అనుకుంటున్నాను. సో ఈ బెడ్ అయితే గోంగూర. అండ్ యా తోటకూర నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందో రాదా అనుకున్నాను. అవైతే తోటకూర అనే నేను అనుకుంటున్నాను మరి. సో అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. ఇది వైట్ తోటకూర అనమాట. అండ్ ఇందులో అయితే ఏమీ రాలేదు నాకు అనిపించినంత వరకు. అండ్ పాలకూర కూడా స్టిల్ ఇంకా ఏమీ రాలేదన్నమాట. అండ్ అవైతే హెల్తీగా బాగానే ఉన్నాయి ప్లాంట్స్ అయితే. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అప్డేట్ ఇస్తా, ఏమన్నా మంచి గ్రో అయితే వస్తే కనుక. అంత లోతు తవ్వారు దాన్ని. సగం ఉంది తవ్వరు. బేసిక్ ఏం చేస్తారంటే దీన్ని గుచ్చేస్తారు సన్నగా. మనం అంత లోతు తవ్వేమంటున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పుడు అదంతా పూర్తి చేయడమేగా. కంప్లీట్ అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు ఇది పీకేసాం కదా, ఈ రెండింటికి మధ్యలో సెంటర్ అలైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా చేసి వేసేస్తాము. అండ్ ఇంకా రోజ్ ప్లాంట్స్ దగ్గర పని ఉంది, బట్ బ్లాక్ కలర్ది వేసి స్టోన్స్ వేయాలన్నమాట. స్టార్ట్ చేద్దామా? గార్డెన్కి చేస్తూ ఉంటే పని ఉంటూనే ఉంటుంది. నిన్న కాక మొన్న గ్రాస్ కట్ చేసాం, అప్పుడే వచ్చేస్తుంది. అండ్ వీటికి సెంటర్ అలైన్మెంట్ కోసం ఇద్దరం ఒక ఏమంటారు తాడు తీసుకొని ఏదో ట్రై చేస్తున్నాం. అండ్ నేను ఎప్పుడు జర్మన్ గార్డెన్స్ ఎవరి చూసినా సరే వావ్ భలే చేసుకున్నారని అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు చేసుకుంటానా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ పనులు అవుతూ ఉంటే హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడితో అయిపోలేదండి, ఇది కింద మళ్ళీ మట్టి తీసి అది ఫ్లాట్గా వచ్చేలాగా టైల్ని కిందకి పెట్టాలన్నమాట. అండ్ మళ్ళీ దానికి స్టోన్స్ యాడ్ చేయాలి. సో ఇదంతా పెద్ద పని ఉంది. ప్రస్తుతానికైతే వాక్ వే లాగా ఒకటి క్రియేట్ చేసాము. అవుట్పుట్ అనమాట. దీంట్లో ఇంకా ప్లాన్స్ అన్నీ ప్లాన్ చేశాక అవి ఎదిగాక అప్పుడు బాగుంటుంది. ఇక్కడ దీనివల్ల కొంచెం షేప్ తీసుకురావడం అవ్వలేదు, బట్ స్టిల్ ఓకే. అండ్ ఇక్కడ సెంటర్లో వేసుకున్నాం. అటు కూడా కవర్ వైట్ స్టోన్స్ వస్తే మనకి అటు ఇటు ఉన్నట్టు బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు ఈ అలైన్మెంట్ చేసాం గార్డెన్కి. ఇవి ఇంకా చాలా పని ఉంది, ఇది ఒక్కటే వేసామని అనుకుంటారేమో. ఇది కింద మట్టి తీయాలి, అది మట్టి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఒక అలైన్మెంట్ చూడడానికి బాగుంటుందని అలా చేసామన్నమాట. సో యా మా చెర్రీ ప్లాంట్ కూడా డిఫరెన్సియేషన్ తెలియడం కోసం చిన్న చిన్న స్టోన్స్ పెట్టాం దానికి కూడా. బాగుంది కదా. నన్ను అడిగావా? నీ టేస్ట్ నాకు తెలిసి నన్ను సెలెక్ట్ చేసుకున్నావు కదా.
బాగుంది. బాగుంటుంది. పనులన్నీ అయ్యేటప్పటికి నైట్ అయిపోయిందనమాట. ఇంక డిన్నర్ చేయలేదు. దక్షిత్ వచ్చి నాన్ స్టాప్గా నాకు స్వీట్ కావాలి, సేమియా కావాలని అడుగుతూనే ఉన్నాడు. చాలా నచ్చ చెప్పాము, తినద్దు నాన్న దగ్గు వస్తుంది అని. బట్ స్టిల్ వాడు అడుగుతూనే ఉన్నాడు, ఏడుస్తున్నాడు. సరేలే ఇంకా ఆబ్వియస్లీ పిల్లలు అడిగితే చేయకుండా ఉన్నాం కదా, ఇంకా చేశానమాట. అప్పటికి టైం ఎంత అయిందో తెలుసా అండి, 9:30 అయింది. వాళ్ళని మధ్యాహ్నం పడుకోబెట్టామన్నమాట. అందుకనే ఇంకా ఇంతసేపు మెలుకున్నారు, లేకపోతే ఇంతసేపు మెలుకొని ఉండరు. ఇంకా సరే గార్డెన్లో కూర్చోండి అని ఇంక వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యాము. వేడిగా ఉంది అంటున్నాడు. పాప అంతా చేశాను కానీ 2 స్పూన్లు కూడా నోట్లో పెట్టుకోలేదు. బట్ స్టిల్ వాడు సాటిస్ఫైడ్, ఐఎమ్ హ్యాపీ. అషి కూడా అంతే, 1-2 స్పూన్స్ కూడా తినలేదు. చేసినందుకు ఇంక మేము తిన్నాం అనమాట. ఇంక మేము కూడా అప్పటికి డిన్నర్ చేయలేదు. పిల్లలకి ఎర్లీగా పెట్టేసాం, మళ్ళీ ఫీవర్ కదా అని చెప్పేసి మధ్యలో బ్రేక్ తీసుకొని పిల్లలకి పెట్టేసి ఇంకా మా పనులు కంటిన్యూ చేసుకొని ఇంకా లాస్ట్కి ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. 9:30 అలా అయింది టైం, వర్క్ స్టాప్ చేసేటప్పటికి. గార్డెన్లో అన్లిమిటెడ్ టైం అస్సలు తెలియదు ఎంత టైం పెడుతున్నామని. ఇంకా కొన్ని కూడా చేసామన్నమాట. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. సరే తినండి. అది తినమ్మా, స్టీల్ది. అందులో నట్స్ ఎక్కువ వేసాను మీకు. నువ్వు అడిగిన క్యాష్యూ, ఆల్మండ్స్, కిస్మిస్ అన్నీ వేసా. మన ఇంటికి వచ్చి చూస్తుంది ఎటు వెళ్ళాలా అని. హలో బర్డ్. హలో. రోజు వస్తుందా బర్డ్ అక్కడికి? నాన్న అమ్మ కూర్చున్నప్పుడు వస్తుంది, వచ్చి చూస్తుంది అటు ఇటు. సరే మీరు తినండి. హలో. ఎండలో చేసి నేనైతే మంచిగా ట్యాన్ అవుతున్నాను, నేను మా హస్బెండ్ కూడా. అప్పుడే రికవర్ అవుతున్నట్టుంది, మళ్ళీ ట్యాన్ అయిపోతున్నాం అనమాట. సో ఇంకా ఇద్దరం ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంక డిన్నర్ కూడా చేసేస్తున్నాం. డిన్నర్ మోస్ట్లీ గార్డెన్లోనే చేస్తున్నాము. మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఇలా తినిపించడం. మా డాడీ నా ఇంజనీరింగ్ వరకు చేసేవాళ్ళు, ఇంక మా హస్బెండ్ పెళ్ళైనప్పటి నుంచి స్టార్ట్ చేశారు. తను ఎప్పుడు అడుగుతారు, ఇంట్లో ఉంటే కలిపి తినడం అంటే తన ప్లేట్లో నాకు పెట్టడం అనమాట. నేను ఎప్పుడైనా ఏదైనా ఒక కూర నేను స్పెసిఫిక్గా తినాలనుకుంటే నేను తింటా అంటే, లేకపోతే మోస్ట్లీ తను అలా తినిపించేస్తారు. ఇంక మేమిద్దరం తింటూ ఇంకా పిల్లలిద్దరు కూడా మాట్లాడుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. వాళ్ళు కూడా చాలాసేపే పడుకున్నారు. ఇంకా అందరం ఒకసారి బయటకు వెళ్దాం అన్నట్టు. బయట చల్లగా ఉందన్నమాట, గాలేస్తుంటే మా హస్బెండ్ ఇండియా గుర్తొస్తుంది. ఇండియాలో సమ్మర్లో సాయంత్రం చల్లగా వేస్తుంది చూడు, అలా వేస్తుందని అంటారు. అది ఆల్మోస్ట్ 9:30, 10 ఆ టైంకి మాత్రమే వస్తుంది. అషి దగ్గు వచ్చేస్తుంది, అందుకని పింక్ మెడిసిన్ దగ్గుకు వేసుకోరు. ఫీవర్ నీకు ఫీవర్ ఉందంటే ఎవరు నమ్మరు. నీకు మీ అన్నకి ఫీవర్ ఉందంటే ఎవరు నమ్మరు. రాలేదు. అషి తినకపోతే వదిలే, ఇట్స్ ఓకే. ఓకేనా? మాగేం తిందు కానీ దాస్తాను నీకోసం, బౌల్లో పెట్టి దాస్తాను. ఓకేనా? ఆడుకో. చూసి చెప్పు మరి అందరికి గుడ్ నైట్ చెప్పు. చూస్. నువ్వు బొజ్జోట్లేదు, ఎవరు బొజ్జోమనలేదు. ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా అందరూ, వాళ్ళందరికీ చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉమ్మా పెట్టు అందరికి మరి, ఇలాగా పెట్టు. బాయ్. చూస్.